మనము మన పెద్దలు చెప్పిన మాటను ఎంతవరకు వింటున్నాము, విన్నది ఎంతవరకు గుర్తుంచుకుంటున్నాము, గుర్తుంచుకున్నది ఎంతవరకు పాటిస్తున్నాము? ఎప్పుడన్నా మనం ఆలోచించామా? వాళ్ళు చెప్తారు, పిచ్చోళ్ళు చెప్పేవాళ్ళందరూ. మనకి అంతా తెలుసు, మస్తు తెలుసురా భయ్ మనకి. వాళ్ళు చెప్పేది గూగుల్లో కొడతాం, కావాలంటే ఏదైనా డౌట్ వస్తే గూగుల్లో కొడతాం. గూగుల్లో పెట్టేది కూడా పెద్దవాళ్ళే, అన్నీ అనుభవించిన వాళ్ళే. మన ఇంట్లో వాళ్ళు తప్ప పక్క వాళ్ళు పెడతారు, అది మనం వింటాం కదా. ఇలాంటి వినడం, విన్నది గుర్తుంచుకోవడం, గుర్తుంచుకున్నది పాటించడం ముఖ్యం. వీటి గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు విక్రమార్కుడు. అందరికీ తెలుసు కదా, ఈ పేరు ఎక్కడో విన్నట్టే ఉంది కదా ప్రతి ఒక్కరికి. విక్రమార్కుడు ఆయన ఏం చేశారు, ఒకరోజు సభలో కొలువు తీరి ఉన్నారనమాట. కొలువు తీరి ఉండడం అంటే మొత్తం సభంతా ఇంకా చర్చించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సభలో ఇటుపక్క చైర్స్ వేసి ఉంటాయి. మధ్యలో రాజుగారి సింహాసనం ఉంటుంది. రాజుగారి సింహాసనం మీద కూర్చుంటారు. పక్కన కొంచెం దూరంలో మంత్రి గారు కూర్చుంటారు. కిందంతా మిగిలిన ఆస్థాన కవులని, ఇంకా మిగిలిన మంత్రులని వాళ్ళందరూ కూర్చుని ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే మన హోమ్ మినిస్టర్ అంటారు చూసారా, అలాంటి ముఖ్యమైన మంత్రి మాత్రం ఈయన వెనకాలే ఉంటారనమాట. అలా మొత్తం కొలువు తీరి ఉంది. సభ మొదలైంది. రాజుగారు ప్రసంగించడానికి రెడీగా ఉన్నారనమాట. ఈరోజు ఈ రాజ్యంలో ఏం జరుగుతోంది, ఇంకా ఏమేమి మంచి పనులు చేయాలి, ఇవన్నీ చర్చలు ఉంటాయి కదా. ప్రజలు ఎలా కష్టపడుతున్నారా, ఏంటి, సుఖంగానే ఉన్నారా, ఏమన్నా కష్ట నష్టాలు ఉంటే తెలుసుకుని వాటిని నిర్మూలించడానికి ఇక్కడ సభలో చర్చలు జరుగుతాయి అన్నమాట. అలా మొదలుపెట్టిన టైంలో ఒక పెద్ద రాక్షసుడు వచ్చాడు లోపలికి. రాజా అన్నాడు. అనేది అందరూ స్టన్ అయిపోయి గడగడ వణికిపోతున్నారు. మరి రాక్షసుడు అంటే మాటలా రాజ్యంలోకి, అందులోనూ సభలోకి వచ్చేసాడంటే మంత్రులు మిగిలిన వాళ్ళందరూ గడగడ వణికిపోతున్నారు. రాజా అని మళ్ళీ పిలిచాడు. రాజుగారికి కూడా క్షణంగా చూసి భయం వేస్తుంది. ఎవరికైనా మంచికి రాక్షసుడు అంటే భయమే కదా, కానీ పైకి కనపడనివ్వకూడదు. రాజు కదా. ఏంటి చెప్పు అన్నారు. ఎవరు నేను లోపలికి పంపించింది అంటే, నన్ను ఒకటి పంపించేదేంది, నేనే వచ్చా అని. నేను శ్మశానంలో తిరుగుతుంటే నాకు 3 పుర్రెలు దొరికాయి. ఈ 3 పుర్రెలలో ఏది అధమమైనది, ఏది మధ్యమమైనది, ఏది ఉత్తమమైనది చూసి చెప్పు రాజా. సరైన సమాధానం చెప్పకపోయావో ఇక్కడున్న ఎవరు ప్రాణాలతో ఉండరు, అందరినీ తినేస్తా అనేసింది రాక్షసి. అనేసరికి ఇంకా మొత్తం సభలో అందరు గడుగుడు వణికిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు గుండెలు జారిపోయాయి. రాజుగారికి కూడా చాలా భయంగా ఉంది, కానీ ఏమాత్రం పైకి కనపడివ్వకుండా ఆలోచిస్తున్నారన్నమాట. వీడు పుర్రెలు తీసుకొచ్చి నన్ను చెప్పమంటాడేమిటి, ఓన్లీ పుర్రెలు ఇక్కడి వరకే ఉన్నాయి. స్కల్ అంటాం కదా, ఏమీ లేదు, ఒక చర్మమో మాంసమో ఏదో ఉంటే దాన్ని బట్టి పోనీ ఏదో చెప్పచ్చు. ఉట్టి పుర్రెలు 3 ఒకే రకంగా ఉన్నాయి, ఎముకలు తప్ప ఇంకా ఏమీ ఉండదు, అంతే కదా. స్కెలెటన్ అన్నా స్కల్ అన్నా ఉట్టి ఎముకలే కదా ఉంటాయి. వాటిని చూసి చెప్పడానికి ఇది ఏమన్నా DNA టెస్టా? అయితే ఏం చేయాలో అర్థం కాక రాజుగారు కూడా లోపల భయపడుతూనే ఉన్నారు. మొత్తం సభ అంతా చూస్తున్నారు. అయితే పక్కన ఉన్న మంత్రులు ఎలా ఉంటారంటే, ఆ రోజుల్లో రాజుగారిని కాపాడడమే లక్ష్యంగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పట్లాగా వెన్నుపాటు పడిచి వెనకాల నుంచి లాగేయడం కాదు. ఎవరైతే నమ్మి పెట్టుకున్నారో వాళ్ళకి మొత్తం పనికిరాని మాటలన్నీ నూరిపోసి
వాళ్ళ చేత పనికిరాని పనులు చేయించి ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాదనమాట. రాజుగారు మనల్ని నమ్మి మనల్ని మంత్రిగా పెట్టుకున్నారు అంటే రాజు యోగక్షేమాలు మొత్తం ఆ మంత్రి గారు భుజాల పైన వేసుకునేవాళ్ళు. ఏ రాజైనా కూడా అప్పట్లో ఎక్కడో కొన్ని కుట్రలు పన్నే వాళ్ళు కూడా ఉంటారు, ఉండరాని కాదు. ఎక్కువ శాతం రాజు రక్షణే వీళ్ళ బాధ్యతగా ఉండేవారు అనమాట. అలాగే రాజుగారికి భయం వేస్తుందని మంత్రి గారికి అర్థమైపోయింది. ఈ ప్రశ్నకి జవాబు 3 పుర్రెలు తీసుకొచ్చి ఆన్సర్ చెప్పమంటాడు. పైగా ఎవరు ఉత్తముడు, ఎవరు అధముడు, ఎవరు మధ్యముడు, ఆ పుర్రెల్లో ఏం తెలుస్తుంది? చెప్పబోతే అందరినీ చంపుతాడు. శిష్యుడు కూడా తీసుకొచ్చాడు. రాక్షసుడు ఒక శిష్యుని తెచ్చుకున్నాడు. ఆ శిష్యుడికి ఏం చెప్పాడు? మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసాయి, ఎవ్వరు బయటకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేశాడు. ఆ శిష్యుడు వెళ్ళి మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసేసి, పెద్ద పెద్ద డోర్లు ఉండేవి కదా అప్పట్లో, తలుపులు మొత్తం క్లోజ్ చేసి వచ్చేసాడు. రాక్షసుడు కనుక చాలా బలంగా ఉంటారుగా వాళ్ళు, అన్నీ క్లోజ్ చేసేసారు. ఎవ్వరూ పారిపోవడానికి కూడా లేదు. ఏం చేస్తారు? ఇంకా మంత్రి గారికి అర్థమైపోయింది. మంత్రి గారికి భయం ఉన్నా రాజును రక్షించాలి, రాజ్యాన్ని మనం కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్న అందరి బాధ్యత నాది అనుకున్నారు మంత్రి గారు. అయితే రాక్షసినే బెదిరించాడు. ఏయ్ ఇటీవ నేను చెప్తా అన్నాడు. అంటే మళ్ళీ రాక్షసుడు, తెలుసుగా తప్పు చెప్పావో అందరినీ తినేస్తా అన్నాడు. ఏడ్చావులే కానీ ఇటు అని అన్నారు మంత్రి గారు. 3 పుర్రెలు చేతిలోకి తీసుకున్నారు. తీసుకుని అసిస్టెంట్లు ఉంటారుగా, ఒక ఇనప చువ్వ తీసుకురమ్మని పంపించారు. ఇనప చువ్వ అంటే సన్నగాను పొడుగ్గా ఉంటుందన్నమాట. ఇనప చువ్వ చీపురు పుల్లే అనుకోండి, చీపురు పుల్ల లాంటిది ఇనపది. తెలియదేమో, నీకు తెలియని వాళ్ళ కోసం ఇలా చెప్తున్నాను. ఇనప చువ్వ తీసుకురమ్మంటే అసిస్టెంట్ వచ్చి ఇనప చువ్వ తీసుకొని వచ్చి మంత్రి గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక స్కల్లో, ఒక పుర్రెలో చెవులు ఉంటాయి కదా, 2 చెవులు, అవి చెవులు, కళ్ళు, ముక్కు అన్నీ ఉంటాయి, తెలుస్తాయి. కానీ చర్మము, మాంసం ఏమి ఉండదు కనుక అసలు అది వేస్ట్. అయితే ఆ చువ్వ ఏం చేశారు? ఒక స్కల్ చేతిలో పట్టుకుని ఆ చువ్వని ఒక చెవిలో దూర్చారు. చెవిలో దూరిస్తే ఈ చెవిలో నుంచి ఈ చెవిలోకి వచ్చేసింది ఆ చువ్వ. ఇనప చువ్వ ఈ చెవిలో నుంచి ఈ చెవిలోకి వచ్చింది. రాక్షసు గారు ఇది అధముడు అని చెప్పి అక్కడ పడేశారు. ఈ పుర్రె అధముడిది అని అక్కడ పడేశారు అని రాక్షసుడు అలాగే చూశాడు. ఓకే, ఇంకా 2 ఉన్నాయి కదా, ఏం చెప్తాడో చూద్దాం అనుకుని, అప్పుడే అవ్వలేదు మహామంత్రి, ఇంకా 2 ఉన్నాయి అన్నాడు. చూస్తున్నాలాగా అని భయం కనపడకూడదు అనమాట, పైకి బెదిరించినట్టు ఉండాలి, లేకపోతే రాక్షసుడు తొక్కేస్తాడు. అందుకని మళ్ళీ 2వ పుర్రె తీసుకున్నారు. 2వ పుర్రె కూడా సేమ్ చెవిలో నుంచి అలాగే చువ్వ లోపలికి దూర్చారు. దూరిస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది? నోట్లో నుంచి బయటకు వచ్చింది. ఫస్ట్ ఇది చెవిలోకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఈ చెవిలో నుంచి నోట్లో నుంచి బయటకు వచ్చింది. చెవిలో దూర్చింది చువ్వ. అయితే ఇది మధ్యముడు అని మళ్ళీ ఆ స్కల్ అక్కడ పడేశారు. ఈ రాక్షసుడికి ఏం అర్థం కాల, ఏమిటి ఇంత ఈజీగా చెప్పేస్తున్నాడు, మధ్యముడా అనుకున్నాడు. సరే అని చివరిది అన్నాడు. చెప్తున్నాడు అనేసి 3వ దానికి 3వ పుర్రె కూడా చేతిలో తీసుకుని దాంట్లో కూడా చెవిలో ఈ చువ్వ దూరిస్తే అది ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో తెలుసా? కింద నుంచి, మెడ కింద నుంచి హృదయం అన్నమాట. అంటే స్కల్ ఇక్కడ వరకే ఉంది, మొత్తం స్కెలెటన్ ఉండుంటే అది ఎక్కడి నుంచి వచ్చేది తెలిసేది. కానీ గొంతులో నుంచి బయటకు వచ్చింది, కింద నుంచి వచ్చేసింది, నోటి కంటే కింద. ఇది ఉత్తమమైన పుర్రే అని చెప్పి అక్కడ పడేశారు. ఏంటి మహామంత్రి, నన్ను బుకాయిస్తున్నావా? నువ్వేం చెప్పావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, ఎలా చెప్పగలిగావు? నాకు వివరంగా చెప్పాలి అన్నాడు రాక్షసుడు. ఆయనతో పాటే సభలో ఉన్న అందరికీ కూడా ఆ డౌట్ ఉంది. ఆస్థాన కవులకి, మంత్రులకి, రాజుగారికి కూడా చివరికి ఆ డౌట్ ఉంది. ఎలా చెప్పగలిగారు అసలు? ఏమిటి ఒక చువ్వ తీసుకొచ్చేసి వీడు అధముడు, వీడు మధ్యముడు, వీడు ఉత్తముడు అని ఎలా చెప్తున్నారు అసలు అనే డౌట్ అందరికీ ఉంది.
అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నమాట. మంత్రి గారు ఏం చెప్తారో అని. రాక్షసుడు అడిగాడుగా, వీళ్ళ మనసుల్లో ఉన్నదే ఇంకా అందరూ అమ్మయ్య మనం అడగక్కర్లా, రాక్షసుడే అడిగాడు అని చూస్తూ ఉన్నారు. అప్పుడు మంత్రి గారు చెప్పడం ప్రారంభించారు. మొట్టమొదటి దాంట్లో చువ్వదూర్చినప్పుడు చెవిలో ఎందులో నుంచి వచ్చింది? ఈ చెవిలో నుంచి వచ్చింది. అవునా? అంటే వాడు ఈ చెవితో ఉన్నది ఈ చెవితో వదిలేస్తాడు. అంటే ఏమీ పట్టించుకోడు. నువ్వు నెత్తి నోరు బాదుకుని ఏం చెప్పినా వాడి చెవికి ఎక్కదు. కాబట్టి వాడు అధముడు, ఉట్టి వేస్ట్ ఫెలో అనమాట. ఎందుకు పనికిరాడు. చెప్పింది వినాలి కదా కనీసం. వింటాడో లేదో తెలియదు, ఈ చెవితో వదిలేసి వెళ్ళిపోతాడు, అక్కడే వదిలేసి. రెండో పుర్రెలో నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చెవిలో దూరిస్తే నోట్లో నుంచి బయటకు వచ్చింది. సో ఆ రెండో పుర్రె ఉన్న మనిషి ఎవరైతే ఉన్నాడో అతను చెవిలో చెప్పింది కనీసం ఎవరన్నా అడిగినప్పుడు ఏం చెప్పారు అని అడిగితే ఫలానాది చెప్పారు అని చెప్పగలడు. కొద్దో గొప్ప ఉంచుకున్నాడు మైండ్లో చెప్పే వరకు, కానీ ఏది పాటించడు. ఎదుటి వాళ్ళకైతే చెప్తాడు కొంచెం, ఫలానా చెప్పారులే అని, అంతవరకు జ్ఞానం ఉంది. కాబట్టి అతను మధ్యముడు, అటు అధముడు కాదు అటు ఉత్తముడు కాదు, మధ్యముడు అనమాట. అది రెండవది. ఇక మూడవ దానికి చెవిలో దూరిస్తే హృదయంలో నుంచి బయటకు వచ్చింది. అది ఇనుప చూబ హృదయంలో నుంచి వచ్చింది. అంటే ఏదైతే చెవితో విన్నాడో అది హృదయంలో పెట్టుకున్నాడు. అంటే విన్నది విన్నట్టుగా పదిలపరుచుకుని దాన్ని చక్కగా పాటిస్తూ పెద్దలు చెప్పిన మాటని గౌరవిస్తూ తనకు కావలసిన దాన్ని తీసుకుని తనకు అనుకూలంగా మార్చుకుని గుర్తుంచుకుని పదే పదే నెమరు వేసుకుంటూ అద్భుతమైన జీవితాన్ని గడిపాడు. ఎందుకు? పెద్దలు చెప్పిన మాటని విన్నాడు కనుక. అతను ఉత్తముడు. ఆ పుర్రె ఎవరిదైతే ఉందో అతను ఉత్తముడు. ఇది అర్థం. కాబట్టి మనం విన్నదాన్ని చెవిలోంచి వదిలేయకుండా లేదా ఎదుటి వాళ్ళకి చెప్పేసి మనం పాటించకుండా ఉండడం ఉత్తమ లక్షణం కాదు. ఏదైతే విన్నామో అది చక్కగా ఒక నోట్బుక్ తీసుకుని రాసుకుని పెట్టుకుని అవసరమైనప్పుడల్లా దాన్ని మళ్ళీ చదువుకుంటూ గుర్తు తెచ్చుకొని దాన్ని అలాగే పాటించినట్టయితే ఉత్తములవుతారు. మనకి చాలా విధాలుగా అది ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. విన్నదిన్నట్టు వదిలేస్తే ఏముంటుంది? ఏముండదు కదా. మన భవిష్యత్తులో మనం ఎదగాలి అంటే మన పెద్దలు చెప్పిన దాన్ని గుర్తుంచుకుని దాన్ని పాటించాలి. అద్భుతమైన జవాబులు చెప్పావు మహామంత్రి, నమస్కారం అని చెప్పి రాక్షసుడు కూడా లొంగిపోయి చక్కగా శిష్యుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరిని ఏమీ చేయాల. ఇంకా సభలో ఉన్న వాళ్ళైతే వణుకు వస్తుంది కదా వాళ్ళకి, వణుకు వణుకు వణుకు. ఆ వణుకంతా తగ్గిపోయి అమ్మ బతికాను నాయన అనుకుని ప్రశంసలతో ముంచెత్తేశాడు మంత్రి గారు. ఏం మహా తెలివి, ఏం తెలివి మంత్రి గారు, ఏం తెలివి మంత్రి గారు, ఎలా చెప్పగలిగారు మంత్రి గారు? అసలు ఆ రాక్షసుని చూడగానే మాకు వణుకొచ్చేసింది, నోట మాట లేదు. అలాంటిది రాక్షసుని ఎదిరించి ప్రశ్నలకు జవాబులు చెప్పి వాడికి మళ్ళీ అది సరిపోయాయని చెప్పి నమస్కరించి వెళ్ళిపోవడం అంటే మాటలా? ఎందుకు అలాంటి వాళ్ళు వస్తారు తెలుసా? ఇలాంటి వాళ్ళ తెలివితేటలు బయట పెట్టి మనలాంటి వాళ్ళకి తెలియజేయడానికి ఇలాంటి కథలు పుడుతూ ఉంటాయి అన్నమాట. అయితే సభలో వారందరూ ఆయన్ని ఎంతో పొగడ్తలతో ముంచెక్కితే రాజుగారు మాత్రం ఇంతమందిని రక్షించి తన పరువుని కాపాడి రాజ్యాన్ని చక్కగా ఉంచి ఎవ్వరికి ఎలాంటి కీడు జరగకుండా రాక్షసుని ఎంతో మంచి మాటలతో చెప్పి పంపించేసినందుకు, సరైన సమాధానాలు చెప్పినందుకు రాజుని చక్కగా సత్కరించి బోలెడు ధనము బంగారం అన్నీ ఇంకా ఆయనకి ఏం దోస్తే చేతికి ఏదోస్తే అది ఇచ్చేస్తారనమాట రాజుని. అలా ఇచ్చి సత్కరించి ఎంతో గొప్పగా సన్మానించారనమాట. చూసారా? ఎందుకు అతన్ని సన్మానించారు? అతను విన్నది
గుర్తు పెట్టుకొని ఇప్పుడు అది బయట పెట్టాడు. అదే ఆ రోజే ఎవరో పెద్దలు చెప్పుంటారు, అప్పుడే వినేశాల వదిలేసుంటే ఈరోజు చెప్పగలిగేవాడు కాదు, ఇంతమందిని కాపాడగలిగేవాడు కాదు. ఇతను ఉత్తముడు, మహామంత్రి కూడా ఉత్తముడు అన్నమాట. కాబట్టి మనము అధములుగా ఉందామా, మధ్యములుగా ఉందామా, ఉత్తములుగా ఉందామా? మీరే తేల్చుకోండి.